హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లీలాస్ లిటిల్ వరల్డ్. ఈరోజైతే మేము ఇక్కడ కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వరం టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. 2 డేస్ నుండి ప్లాన్ చేసుకొని ఈరోజైతే బయలుదేరాము. ఇంకా నేను మీకు గుడి చూపిస్తాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ శివుడిని మనం ఏకాంబరేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటాం. ఏకాంబరేశ్వరం అంటే మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ 108 శివలింగాలు ఉంటాయన్నమాట. ఇంకా 1000 స్తంభాలు మనం మందిరంలో ఎక్కడ చూసినా ఉంటాయి. ఇక ఈ ఆలయం కథకొస్తే శివుడు పార్వతి కైలాసంలో పాచికలు ఆడుతుంటారనమాట. అయితే అందులో ఆ ఆటలో శివుడు ఓడిపోతే పార్వతీదేవి నవ్విందంట. దానితో కోపానికి గురి అయిన శివుడు నువ్వు కురూపివి కా అని శాపం పెట్టిండంట పార్వతీదేవికి. అప్పుడు పార్వతీదేవి తన తప్పు తెలుసుకొని శివునిని వేడుకొనగా శివుడు ఆ ప్రాయశ్చిత్తం చెప్పాడంట. అప్పుడు పార్వతీదేవి ఈ భూమి మీద ఒకే ఒక పండు కాచే మామిడి చెట్టు కింద వచ్చి మట్టితోని శివలింగాన్ని చేసిందంట. ఇంకా ఆ శివలింగాన్ని పూజించడం స్టార్ట్ చేసిందంట. అయితే శివుడు పార్వతీదేవి భక్తిని పరీక్షించాలని తన దగ్గర ఉన్న గంగని వేగంగా ఆ శివలింగం పైకి పంపాడంట. అయితే పార్వతీదేవి ఆ శివలింగాన్ని గట్టిగా పట్టుకొనే ఉందంట. ఆ వేగానికి కూడా ఆ శివలింగాన్ని పట్టుకొని వదలకుండా పార్వతీదేవి అలాగే ఉంది. తర్వాత ఆ భక్తికి పార్వతీదేవిని మెచ్చి శివుడు తనకి పార్వతీదేవికి అమితమైన సుందర రూపాన్ని ప్రసాదించాడంట. తరువాత పార్వతీదేవి కోరిక మేరకు ఇంకా శివుడు ఆ మామిడి చెట్టు కిందే ఉండిపోయాడంట. ఇక్కడ పార్వతీదేవి పూజించిన లింగాన్ని మహాలింగంగా పూజిస్తారంట. ఈ శివలింగానికి నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారంట. ఇక్కడ పార్వతీదేవి పూజించిన మామిడి చెట్టు యొక్క వేరు అది భద్రపరిచి అద్దాల పెట్టెలో పెట్టారంట. అలా గుడి మొత్తం తిరుగుతూ ఉంటే ఎక్కడ చూడు లింగాలే. అదిగో అదే ఆ మామిడి చెట్టు చూస్తున్నారా? ఇది పార్వతీదేవి పెట్టింది. అప్పుడు భూలోకానికి వచ్చినప్పుడు పార్వతీదేవి తన చేతులతో స్వయంగా పెట్టింది అని నమ్ముతున్నారు. ఇంకా మేము గుడిలో దర్శనం చేసుకొని గుడి మొత్తం అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ చూడు లింగాలే. ఇది గుడి బయట మేము ఇంకా దర్శనం చేసుకొని వచ్చాక గుడికి ద్వారంకి ఎదురుగా నందీశ్వరుడు, పక్కన చిన్న కొలువు అక్కడ చూసారా? అక్కడ కూడా ఒక పెద్ద నందీశ్వరుడు. ఇక్కడ అయితే ఒక చిన్న కొలను ఉంది. కొలను ఎక్కడ చూడు 4 మూలల మధ్యలో ఒక చిన్న గోపురం. అబ్బా! గుడి చూస్తున్నంతసేపు ఎంత ప్రశాంతంగా కనిపించిందో. ఆ కొలనులో అయితే చేపలు పైనకి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఈ చెట్టు అయితే నాకు చాలా నచ్చింది. ఎక్కడ ఇంకా ఎండాకాలం కదా, ఆకులన్నీ రాలిపోయి ఆ పువ్వులు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇది అయితే